హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 2 డైమెన్షనల్ అర్రేస్ గురించి నేర్చుకుందాం. దీని అవసరం ఏముంటుంది? సో ఒక అంటే ఒక సింగిల్ డైమెన్షనల్ అర్రే, అదే ఒక లిస్ట్ గురించి మనం తెలుసుకున్నాం కదా, ఏముంటుంది అని అనుకుంటున్నారా? మీరు మిషన్ లెర్నింగ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొన్ని తెగ వినే ఉంటారు కదా ఈ పదాలు. సో ఆల్మోస్ట్ అనమాట ఈ మిషన్ లెర్నింగ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో డేటాను పట్టుకొని చేసే ప్రతి పనుల్లో ఈ 2 డైమెన్షనల్ మల్టీ డైమెన్షనల్ అర్రేస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మనం ఈ ట్యూటోరియల్లో మనం మిషన్ లెర్నింగ్ టచ్ చేయలేండి, కానీ దానికనమాట ఎంటర్ అవ్వాలంటే దానికోసం ఒక చిన్న బేస్ అనమాట. ఈ బేసిక్ కాన్సెప్ట్ ముందే తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను మీకు ఈ వీడియోలో దానికోసం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మనం మ్యాథ్స్లో మ్యాట్రిక్స్ కోసం వినే ఉంటాం కదా, మనం మ్యాట్రిక్స్ ఉపయోగించుకొని బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కూడా చేసి ఉంటాం కదా. దానికి 2D లిస్ట్కి అంటే పెద్ద తేడా ఏం లేదనమాట, ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక మ్యాట్రిక్స్ రాసి దాని నుంచి అలా 2 డైమెన్షనల్ అర్రే ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. 2 డైమెన్షనల్ అర్రే ఎలా ఉంటుంది మామూలుగా, మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? 1 2 3 4 5 6 7 8 9. ఇది మ్యాట్రిక్సే కదా. ఇదేంటిది? ఇదే మ్యాట్రిక్స్, ఇది 3x3 మ్యాట్రిక్స్ అనమాట. ఈ మ్యాట్రిక్సే కదా. సో ఇక్కడ ఏంటి మనం చూస్తే 1 2 3 అనేది ఒక రోలో ఉంది, 4 5 6 అనేది ఉంది చూసారు, అది ఇంకో రో, 7 8 9 ఇంకో రో, 1 4 7 ఒక కాలము, 2 5 8 ఒక కాలము, 3 6 9 ఒక కాలం అనమాట. సో ఇది 3x3 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఈ 2D లిస్ట్ అన్నాం కదా, ఈ 2D లిస్ట్ అనమాట. దీన్ని అనమాట 2D లిస్ట్లోకి ఈజీ కన్వర్ట్ చేయొచ్చు. 2D లిస్ట్లో ఒక 2D అరే అన్న 2D లిస్ట్ అన్న ఒకటే, 2 డైమెన్షనల్ లిస్ట్, 2 డైమెన్షనల్ అరే. సో దీంట్లోకి తీసుకురావాలని అంటే బేసిక్గా ఫస్ట్ 2 డైమెన్షనల్ లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ లోపల లిస్ట్ అనమాట. లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనమాట అనదర్ లిస్ట్ అనమాట. సో లైక్ వైజ్ దీన్ని ఇప్పుడు నేను అనమాట మనం 2D లిస్ట్లోకి తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలి తెలుసా? చాలా సింపుల్. మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లిస్ట్లో లిస్ట్ అన్నాం కదా, 1 2 3 ఇదొక లిస్ట్, అంటే ఇదొక రో అయిందా లేదా? 4 5 6 7 8 9. చూసారా, మన మ్యాట్రిక్స్ తయారైపోయింది. 3x3 మ్యాట్రిక్స్, యాక్చువల్గా లిస్ట్ ఆఫ్ లిస్ట్స్. ఇక్కడ ఇదొక లిస్టు, ఇదొక లిస్టు, ఇదొక లిస్టు, ఆ లిస్ట్ లోపల ఈ లిస్టులు అనమాట. ఒక్కోరో ఒక్కొక్క లిస్ట్ అనమాట. సో ఈ మ్యాట్రిక్స్ రాయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ రాయడం అయితే వచ్చింది చాలు కదా అంటే కాదు. ఇప్పుడు మ్యాట్రిక్స్లో ఉన్న డేటాని ఒకటి తీయాలంటే ఎలాగా, ఓకే, దాన్ని అన్నింటినీ కలిపి ప్రింట్ చేయాలంటే ఎలాగా మనం చిన్నగా తయారు చేసి నేర్చుకుందాం. సో దట్ మీకు కొంత కంఫర్ట్ వస్తుంది అనమాట. సో ఇవిడనమాట మనం ఈ మ్యాట్రిక్స్ అయితే రాయాలో అర్థమైపోయింది. ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్లో ఒక్క ఎలిమెంట్ని ఎలా తీయాలో ఫస్ట్ నేర్చుకుందాం. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం అక్కడ ఈ 2ని తీసుకురావాలంటే, ఈ 2ని తీసుకురావాలంటే ఏంటి అసలు? ఇది ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ కాలంలో ఉన్న ఐటమ్ ఏదైతే ఉందో అది 2 కదా. బట్ మనం ఏంటి లిస్ట్ లోపల లిస్ట్ అంటే ఇప్పుడు లిస్ట్ అనేది రాగానే దాంట్లో పొజిషన్స్ ఉండవు కదా. ఇప్పుడు పొజిషన్ ఉండదు, దాంట్లో ఏముంటుంది చెప్పాను, ప్రతిదీ ఇండెక్స్ రూపంలో జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆ 2 కావాలి అని అంటే ప్రింట్ చేయాలి. ప్రింట్ 2 కావాలి అని అంటే ఏం చెప్పా, లిస్ట్ కావాలి. లిస్ట్లో మనం ఎప్పుడైనా ఏదైనా మేనేజ్ చేయాలి అని అంటే ఇండెక్స్తోనే మేనేజ్ చేయగలం. ఇండెక్స్ అనేది ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ రో అంటే అర్థం ఏంటి? 0th ఇండెక్స్ రో అని అనమాట. ఇక్కడ మ్యాట్రిక్స్ 0 అనగానే అదేం చేస్తుంది? సింపుల్గా 1 2 3 ఈ పొజిషన్ అంటే ఈ లిస్ట్ లోపల 0th పొజిషన్లో ఉన్న ఈ లిస్ట్ని ఇచ్చేస్తుంది. మరి ఈ లిస్ట్ లోపల మనకు కావాలి సెకండ్ పొజిషన్లో ఉంది కావాలి. సెకండ్ పొజిషన్లో ఉన్నది కావాలంటే ఏంటి? 0 1 అంటే సెకండ్ది కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయగలరు, సింపుల్గా 1, ఎందుకంటే 0 ఇండెక్స్ 1 ఇండెక్స్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దామా? cd Python tutorials lesson 27 Python 3 2 dimensional list at 3. ఓకే, చూసారా 2 వచ్చేసింది. బేసికల్గా ఏం చేస్తాం, ఫస్ట్ మ్యాట్రిక్స్ అన్నాం,
జీరోత్ పొజిషన్లో అంటే జీరోత్ ఇండెక్స్లో ఏముంది, ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్ట్లో మనకేం కావాలి, మనకనమాట సెకండ్ పొజిషన్లో కావాలి, అంటే 0 1 ఫస్ట్ ఇండెక్స్ కావాలి. సో 1 అని ఇచ్చాం. స్కూల్ అలా కాకుండా మీరు అనమాట ఏమనుకుంటున్నారంటే, అశోక్ నాకు ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను అని అనుకోండి. అది కూడా చాలా సింపుల్. అది చెయ్యాలి అని అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది, మనం ఏంటి అనుకుంటున్నాం, ఈ లిస్ట్ని ఇటరేట్ చేయాలి, ఆ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ని ఇటరేట్ చేయాలి, అంటే లిస్ట్ లోపల లిస్ట్ని ఇటరేట్ చేయాలి, అంటే ఇటరేషన్ లోపల ఇటరేషన్ చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, లిస్ట్ని ఇటరేట్ చేయాలంటే లూప్ వాడతాం, ఆ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ని ఇటరేట్ చేయాలంటే ఇంకో లూప్ వాడతాం. అంటే మనం ఇంతకుముందు వీడియోలో మనం నెస్టెడ్ లూప్ కోసం నేర్చుకున్నాం కదా, అది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. మనం అది వాడి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ లూప్ వాడాక ఈ మ్యాట్రిక్స్ నుంచి ఒక్కొక్కటి ఐటెం కావాలి. ఐటెం అంటే ఒక్కొక్క మ్యాట్రిక్స్లో ఇది లిస్ట్ ఆఫ్ లిస్ట్ కదా, ఇందులో ఫస్ట్ ఏమవుతుంది, ఒక రో అనమాట. మన మ్యాట్రిక్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది ఒక రో కదా, మనకి ఇటరేట్ చేసినప్పుడు ఫస్ట్ రో వస్తుంది. వచ్చాక రో ఇన్ మ్యాట్రిక్స్ నుంచి పట్టుకొచ్చాక ఇప్పుడు అనమాట మనకు రో వచ్చింది. ఈ రోలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కావాలి కదా. సో కాబట్టి ఆ రో అనేది కూడా ఒక లిస్ట్ కాబట్టి దాన్ని కూడా మనం ఇటరేట్ చేయాలి. అంటే మళ్ళీ ఫర్ లూపే వాడతాం. ఇక్కడ ఏమనుకుంటాం, ఐటమ్ ఇన్ రో వచ్చేసింది. ఇప్పుడు ప్రతిదీ ఇండివిజువల్గా వస్తున్నట్టు అనమాట. ప్రింట్ ఐటమ్. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేద్దాం. Python 3 చూసారా, అన్ని ఐటమ్స్ వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 ఈజీ. సో ఇలా 2D లిస్టులని ఇలాంటి వాటిని మేనేజ్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు 2 డైమెన్షనల్ లిస్ట్ అయింది, లేకపోతే 3 డైమెన్షనల్ అలాగా ఏదైనా మల్టీ డైమెన్షనల్ లిస్టులు అలా వచ్చినప్పటికి మనకు నెస్టెడ్ లూప్ వాడాల్సి వస్తూ ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది కదా, ఆ 2 లిస్ట్ని ఎలా మేనేజ్ చేయాలి, అంటే అందులో ప్రతి ఐటమ్ని ఎలా తీసుకురావాలి, అండ్ ఒక్క ఐటమ్ కావాలంటే అలా తీసుకురావాలి. అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని చూసినప్పుడు మీకు ఏం అనిపించట్లేదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ ఉందనుకోండి, టీవీలో ఏమవుతుంది, అంటే కలర్ టీవీ లేదు, బ్లాక్ అండ్ వైట్ టీవీ అనుకోండి, అందులో ఏమవుతుంది, అలా పిక్సెల్ ఇలా ఉంటుందా లేదా, పిక్సెల్స్ మళ్ళీ పిక్సెల్స్ ఇలా రో బై పిక్సెల్స్ ఉంటాయి లేదా, అది కూడా ఒక 2 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ లిస్టే అనమాట, 2 డైమెన్షనల్ ఆఫ్ పిక్సెల్స్ అనమాట. అదేవిధంగా మన కలర్ టీవీలో ఏమవుతుంది, RGB రైట్, అంటే 3 లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క కలర్ తాలూకు ఒక లిస్ట్ ఉంటుంది, అంటే 2 డైమెన్షనల్ అరే ఉంటుంది, ఇంకోవి అలా ఉంటాయి అనమాట. అంటే అది 3 డైమెన్షనల్ అరే అయిపోతుంది అనమాట. ఏంటంటే ఫస్ట్ కలర్స్ లిస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఆ లిస్ట్లో అనమాట ఒక్కో రో ఉంటుంది, ఆ రోలో ఒక్కొక్క పిక్సెల్ ఉంటుంది అనమాట. సో 3 డైమెన్షనల్ లిస్ట్ అనమాట. ఐ హోప్ మీకు 2D లిస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. దాన్ని ఎలా ఇటరేట్ చేయాలి, ఎలా ఏదైనా ఐటమ్ తీసుకురావాలో కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో రాసిన కోడ్ ఉంది, మీకు కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్, దాని మీద క్లిక్ చేస్తే మీకు దొరుకుతుంది. ప్లీజ్ హ్యాపీ కోడింగ్.